95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి గజ్వేల్ కు వెళ్తున్న సమయంలో హకీంపేట వద్ద ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి అల్వాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే రఘునందన్ కు బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ఫోన్ చేసి మాట్లాడారు. మరోవైపు ఈటెల మీడియాతో మాట్లాడుతూ రఘునందన్ ను అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జీఎస్టీ సీనియర్ ఆఫీసర్ మణిశర్మ కిడ్నాప్ ఉదంతం కలకలం రేపింది. దిల్సుఖ్ నగర్ లోని కృష్ణానగర్ లో ఫేక్ జీఎస్టీ నేపథ్యంలో ఒక వెల్డింగ్ షాప్ ను సీజ్ చేసేందుకు జీఎస్టీ ఆఫీసర్ మణిశర్మ ఆనంద్ వెళ్లారు. షాప్ నిర్వాహకుడితో పాటు మరో నలుగురు ఇన్నోవా కారులో అధికారి మణిశర్మ ఆనంద్లను కిడ్నాప్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగి వాహనాల చెకింగ్ ప్రారంభించారు. ఘటనా స్థలానికి 4 కిలోమీటర్ల దూరంలోని కారును పట్టుకుని జీఎస్టీ అధికారులను రక్షించారు. పెద్దాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గ్యారంటీ చైతన్య బస్సు యాత్ర ప్రారంభమైంది. నియోజకవర్గంలో టీడీపీ హయాంలో పూర్తయిన పనులను అదేవిధంగా ప్రారంభమైనా కూడా ఇప్పటికీ పూర్తి కాని వైసీపీ ప్రభుత్వ పనులను పరిశీలించి సెల్ఫీలు దిగారు టీడీపీ నేతలు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో స్కూల్స్ బంద్ను నిర్వహించారు. కార్పొరేట్ స్కూల్స్ లో పుస్తకాల విక్రయాలను నియంత్రించాలని స్టూడెంట్స్ నాయకులను కోరారు. విద్యార్థులకు స్కూల్స్ బుక్స్ యూనిఫామ్ సకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరద కాలువ వద్ద స్నానం చేద్దామని భార్యను నమ్మించిన భర్త ఆమెను కాలువలో తోసేసి హత్య చేసిన ఘటన కదలాపూర్ మండలంలో చోటు చేసుకుంది. సాజిదా బేగంను స్నానం చేద్దామని చెప్పి భార్యను కదలాపూర్ వరద కాలువలో తోసేసినట్లు నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. ఘటనా స్థలానికి కదలాపూర్ ఎస్ఐ కోరుట్ల సీఐ చేరుకుని వరద కాలువ నుంచి మృతదేహాన్ని వెలికితీసి శవ పరీక్షకు తరలించినట్లు సీఐ తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో ధర్నా నిర్వహించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకులు జిల్లా డీఈఓకు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ స్టేషనరీ వంటి అమ్మకాలను అరికట్టి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దామరగిద్ద మండలంలో ముస్తాపేట గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం జరిగింది. తదుపరి బాపన్పల్లి గ్రామంలో 15 లక్షలతో మహిళా సమైక్య భవనం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని దామరగిద్ద మండల కేంద్రము రైతు వేదికలో పలు గ్రామాలకు చెందిన ఆడబిడ్డలకు 81 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి పంపిణీ చేశారు. రైతుల పెట్టుబడి సహాయం కోసం అందించే రైతు బంధు డబ్బులను రైతులకు చెల్లించాల్సిందేనని హోల్డులో పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని దామరగిద్ద మండల కేంద్రంలో గల ఎస్బీఐ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ సిబ్బందిని ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. క్రాస్ లోన్ కింద పట్టుకోకుండా రైతు బంధు డబ్బులను గ్రామాల వారీగా తేదీలు ఖరారు చేసి అందజేస్తామని బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ హామీ ఇచ్చారు. నారాయణపేట జిల్లాకు నూతన మెడికల్ కళాశాల మంజూరైన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెనుకబడిన జిల్లా నారాయణపేటకు మెడికల్ కళాశాల మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ఎర్రగడ్డ రైతు బజార్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. రైతు బజార్ సిగ్నల్స్ వద్ద అదుపు తప్పి ఆగి ఉన్న 2 కార్లు కొన్ని ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు కాగా 2 కార్లు ధ్వంసమయ్యాయి. తిమ్మాపూర్ మండలం మల్లాపూర్లో హైనా సంచారం కలకలం రేపింది. అర్ధరాత్రి గ్రామంలోని కుక్కలను వేటాడింది. ఓ కుక్కను దాడి చేసి నోట కరుచుకుంది. హైనా సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. భారీ చప్పుళ్లు కేకలు వేయడంతో గుట్టల్లోకి పారిపోయింది. రాత్రి వేళలో పొలాల్లోకి వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. క్యాసినో వ్యవహారంలో చికోటి ప్రవీణ్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి తెరపైకి రావడంతో హాట్ టాపిక్ గా మారింది. ఎలాంటి అనుమతి లేకుండా గజ్వేల్ పట్టణానికి వచ్చి ర్యాలీగా వెళ్లిన చికోటి ప్రవీణ్ పై గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేశారు. గజ్వేల్లో ప్రశాంత వాతావరణం ఉందని, భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలు సహకరించాలన్నారు.
అధిక శబ్దాన్నిచ్చే సైలెన్సర్స్ అమర్చి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వాహనాల సైలెన్సర్లను తెలంగాణ సిరిసిల్ల పోలీసులు రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన ఈ చర్యను స్థానికులు వింతగా వీక్షించారు. అనంతరం ఏఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం నెల రోజుల్లో జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లు కలిగి ఉన్న 55 వాహనాలను సీజ్ చేసి జరిమానా విధించినట్లు వెల్లడించారు. యువగళం సభలో తనపై చేసిన ఆరోపణలపై ప్రమాణాలకు సిద్ధమా అంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లోకేష్ కు సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణల మీద తిరుమల కొండపై ప్రమాణానికి రావాలన్నారు. నిజం చెబితే తల 10,000 ముక్కలవుతుందని లోకేష్ కు శాపం ఉందన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నెల్లూరు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. లోకేష్ కు దమ్ముంటే తన ఛాలెంజ్ స్వీకరించాలని, నెల్లూరు సిటీలో పోటీ చేయాలన్నారు. తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మరోసారి స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని మున్నంగి సీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో విషవాయువు లీక్ అయింది. దీంతో కంపెనీలో పనిచేస్తున్న 17 మంది సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. కుప్పకూలిన కార్మికులను సిబ్బంది ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల పట్టణ కేంద్రంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని మేరు కులసులు పోచమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. మేరు సేవా సంఘం అధ్యక్షులు మరియు కార్యవర్గ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో బోనాల మహోత్సవ ఉత్సవంలో మేరు బంధువులు, మహిళా మనులు, యువతులు, ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డితో కలిసి ఘనంగా నిర్వహించారు. గజ్వేల్లో నిన్న మొన్నటి వరకు జరిగిన సంఘటనలపై కేసులు నమోదు చేసి సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా జరిగిన సంఘటనలు స్టేటస్లు పెట్టుకుని మళ్లీ రీల్ చేయడం జరుగుతుంది. మరియు కొంతమంది వ్యక్తులు డీపీగా పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. శాంతి భద్రతలకు, ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా, వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత హెచ్చరించారు. మల్లన్న సాగర్ బాధితులు సిద్దిపేట ఆర్డీఓ ఆఫీసుని ముట్టడించారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ కోసం తమ భూములను, తమ ఇండ్లను కోల్పోయి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం కూడా రాకపోవడంతో ఆర్ఎన్ఆర్ కాలనీ వాసులు ఆర్డీఓ ఆఫీసుని ముట్టడించారు. ప్యాకేజీల పేరుతో తమను మోసం చేస్తున్నారని వాపోయారు. న్యాయం చేసే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని, అప్పుడు కూడా వినకపోతే నిరాహార దీక్ష చేస్తామని గ్రామ సర్పంచ్ రజితతో పాటు మల్లన్న సాగర్ భూ నిర్వాహకులు హెచ్చరించారు.